బాబాయ్ ఫోటోలు ఇవ్వవా ప్లీజ్? ఏంటి? ఏం లేదు, పద బాబాయ్ అంటున్నాను. అలనాటి రామచంద్రుడి కన్నీట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది. అనవసరంగా శ్రమ పడకండి, ఏం దొరకవు. మంచి బాబాయ్. అవునవును, మంచి బాబాయ్నే. నా మంచిదనం నాకు తెలుసుగా, నీ మంచిదనం నాకు తెలుసు. మొలగ చెట్టు ఎక్కితే కొబ్బరి మట్టలు రాలవు. దానికి దీనికి సాపత్యం ఏమిట్రా? అదంతేలే, తిక్కలోడిని అంటున్నారుగా, తిక్క మాటలే వస్తాయి. బాబాయ్ భలే జోకులు వేస్తాడు. ప్లీజ్ బాబా. ఏం చెప్పారే పిల్లలు? పిల్లలు జోకులు బాగా వేస్తారు. వేస్తారు వేస్తారు, మీరు వాళ్ళ గురించి కొత్తగా ఏం చెప్పనక్కర్లేదు. మహాలక్ష్మి, ఇక బయలుదేరండి. రే బావు చేయి పట్టుకో. సాకేత్, నువ్వు దండం పెట్టుకున్నా రా. తాతయ్య గారికి అమ్మమ్మ గారికి నమస్కారం చేసుకుని ఆశీస్సులందుకు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. బాబు, భాషిక ధారణ గావించాలి. ఇలా వచ్చి కూర్చో నాయన. రానా సాకేత్, రా కూర్చో. అమ్మా, భాషిక ధారణ గావించండి. ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి. ఇలా ఇవ్వు. మంగమ్మ గారు, అక్షంతలు వేసి బాబుని ఆశీర్వదించండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అమ్మా, ఇక మీరు బయలుదేరొచ్చు. లక్ష్మి, అబ్బాయికి దురా. రారా బావు పక్క నుంచో. నాన్న సాకేత్, పద నాన్న. రా నాన్న. వెల్కమ్ సీతా వెట్ సాకేదట. బిల్డప్ బాగుంది. అరే నాతో ఈ మధ్యన మన ప్రొఫెషన్ ప్రాబ్లం వచ్చేలాగుందిరా. ఏ ఈ మధ్యన పెళ్లి చేసుకోవడం మానేశారా? అది కాదురా, ఇలాంటి పెద్ద పెళ్ళోళ్ళు కార్డు కావాలడుగుతున్నారా. ఏంటి పెళ్లి కార్డే కదా? అవును. నో ప్రాబ్లం, నాతో లోపల తీసుకెళ్ళి పప్పన్న తినిపిస్తావు, చెప్పు తిప్ప తినిపిస్తావు. పిచ్చోడా, నీకెందుకు భయం? నేనున్నానుగా. నీకు నమ్ముకుని వస్తాను. లక్ష్మి, అత్తయ్య, మనం 2 రోజులు మండపంలోనే ఉండాలి కదా. ఇల్లు తాళం వేయకూడదు, బయట చెత్త పేరుకోకూడదు, ఊడ్చి చక్కగా ముగ్గులు వేయాలి. పెళ్ళిళ్ళు కళకళ్ళాడుతూ ఉండాలి. నువ్వు ఉండవే అంటే, అయ్యో సాకేత్ బాబు పెళ్లి చూడకుండా ఎలా పెద్దమ్మగారు అని దీర్ఘాలు తీసింది ఆ పైడి. దాన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇంట్లోనే మర్చిపోయాను.
అఖండ దీపం అలాగే పెళ్ళైన 3వ రోజు వరకు కూడా వెలుగుతూనే ఉండాలి. దాని ఒత్తి ఆరిపోకుండా నూనె వేస్తూ ఉండమని చెప్పిరా. అలాగే అత్తయ్య. 1 2 3 4 5 6 సారా ఏం భయ ఉన్నాను కదా నేను. 11 12. బాబు కాఫీలు తాగావా? ఆయన రావాలి. బాబు టిఫిన్ చేసావా? ఆయన రావాలి. 8, 11 12 అన్నా రిసెప్షన్ సామాన్ వచ్చిందన్నా. ఆయన రావాలి. అన్నా మెనూ ఏం చేయమంటారు? ఆయన రావాలి. 9 10. ఆయన రావాలి. ఆయన రావాలి. బస్ బస్ ఆ ఫోన్. ఎస్ సిరివెన్నెల విశ్వనాథం హియర్. చెప్పండి. ఎస్ 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 దట్ ఈస్ ద రైట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పిఠాపురం మంగం గారి ఈవెంట్ నేనే చేస్తున్నాను. ఐ ఆమ్ ద ఈవెంట్ చీఫ్. నమస్తే అన్న. ప్లీజ్ కాల్ మీ లేటర్. ఐఎమ్ లిటిల్ బిజీ. లేదండి, ఇట్స్ నాట్ పాసిబుల్. నేను ఆ రేట్కి ఇప్పుడు చేయలేను. ఇవాళ నుంచి నా రేంజ్ మారిపోయింది. అర్థమైందా మీకు? నమస్తే బాస్. ఓకే, మీరు నా అసిస్టెంట్ కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. తర్వాత మాట్లాడతాను నేను. రెడీ? రెడీ. స్టడీ. ఓకే. రేయ్, మొత్తం క్లీన్ గా ఉండాలి. ఎక్కడ డస్ట్ కనబడకూడదు. ఓకే. ఏ ప్రోగ్రామ్ లో, భోజనాల్లో, ఏ సీటింగ్ అరేంజ్మెంట్ లో కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ జరగకూడదు. ఓకే. ఈ ఈవెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరగాలి. ఓకే. రేంజ్ ఎదగాలి. ఓకే. రేయ్, మీలో ఒకడు వంట పని చూసుకోండి. అలాగే బాస్. ఒకడు రిసెప్షన్ పని చూసుకోండి. అలాగే బాస్. నువ్వు క్యాష్ పని చూసుకో. ఓకే బాస్. ఓకే. ఇటు ఆడపెళ్లి వాళ్ళు, అటు మగ పెళ్లి వాళ్ళు. ఓకేనా? వచ్చే టైం అయింది. కమ్ ఆన్, గెట్ రెడీ. ఓకే, మూవ్. నమస్కారం అమ్మా. నువ్వెందుకొచ్చావు? అది రమ్మందా? లక్ష్మికి మిమ్మల్ని కాదని పిలిచే ధైర్యం ఎక్కడుందమ్మా? మరెందుకొచ్చావు? సొంత మేనమామ బతుకుంటే సాంప్రదాయం ప్రకారం చేయాల్సినవి కొన్ని ఉంటాయిగా. కానీ వాడు లేడు. దానికంటూ మిగిలిందల్లా రక్త సంబంధికులం మేమే కదమ్మా. అందుకే లక్ష్మికి స్నాతకం పీటల మీదకి పుట్టింటి కట్నం పట్టుకొచ్చాను. పుట్టింటి కట్నం పేరుతో మెల్లగా ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఎలాగూ వచ్చారు కదా పెళ్లికి ఉండండి అని నేను అనేలాగా అనిపించుకోవాలని ఆశ. చెప్పు. నిజంగా నాకు అలాంటి ఆలోచనే లేదమ్మా. ఇచ్చి వెళ్దామనే వచ్చాను. ఏవి? నువ్వు తీసుకొచ్చిన పట్టు వస్త్రాలు? పట్టు వస్త్రాలు తెచ్చే స్తోమత మాకెక్కడదమ్మా. ఏదో మా శక్తి కొలది కట్నంగా ఈ కాటన్ బట్టలే తీసుకొచ్చానమ్మా. మీకు శక్తి లేదని మేము స్తోమత తక్కువ చేసుకోవాలా? ఇలాంటివి అక్కడ పెట్టినా ఇక్కడికి తెచ్చిచ్చినా పోయేది మా పరువే. నా కోడలు తరపు వాళ్ళు గతి లేని వాళ్ళని ఇవి చూసిన వెంటనే అర్థం చేసుకుంటారు. వెధవ గంజి కంపు. కట్నాలు పట్టుకొచ్చాడట. కట్నాలు తీసుకెళ్ళారు. చి
వీటిని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అమ్మా అలా అనకండి. కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేం కదా. లక్ష్మి మనసు చిన్నబుచ్చుకుంటుంది. తెచ్చిన వాటిని నా ముఖం మీద కొట్టి అలా గిరాటేసి దాన్ని బాధ పెట్టకండమ్మా. ఎవరో చిన్నబుచ్చుకుంటారని ఆ చిన్నతనాన్ని మేము నెత్తినేసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళవతలకి. బాబాయ్ నువ్వు ఆగో. ఓయ్ నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. అమ్మా లక్ష్మి, కానుకలు అందించలేకపోవచ్చు, కానీ ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ నీ మీద ఉంటాయమ్మా. అందించావు. శుభకార్యం ముందు కన్నీళ్లు పెట్టుకోవద్దమ్మా. వస్తానమ్మా. రావద్దు, వెళ్ళడమే. నా మనసు ఇక్కడే ఉంటుందమ్మా. అఘోరించావులేవయ్యా, వెళ్ళు వెళ్ళు. ఏంటత్తయ్య ఇది? దరిద్రం గుమ్మం దాటి లోపలికి రాకూడదు, అందుకే బయట నుంచి బయటికే పంపించేస్తున్నాను. వెనక్కి వెళ్ళి పెళ్లి పనులు చూస్తావా, లేకపోతే వాడితో పాటే నువ్వు కూడా వెళ్ళిపోతావా? చెప్పవేమే, లోపలికి వెళతావా బయటికి నడుస్తావా? అత్తయ్య, పుట్టింటి వాళ్ళు లేని వాళ్ళు అయినంత మాత్రాన పెళ్ళైన తర్వాత పుట్టింటి వాళ్ళు కాకుండా పోతారా? ఆశపడి అంత దూరం నుంచి వచ్చాడు నా అంటూ. నా తరపున వచ్చిన ఒకే ఒక బంధువు. పెళ్లికి 1000 మంది వస్తారు. మా బాబాయ్ ఒక్కడే ఎక్కువ అవుతాడా అత్తయ్య? ఏమిటి నువ్వు అనేది? కనబడి కట్నాలు పెట్టడు, బంధుత్వం పేరు చెప్పి మిమ్మల్ని అవమానపరచడు. వచ్చిన వాడిని అలా వెళ్ళగొట్టుకండి అత్తయ్య. మీ మాట కాదని నేను ఇంతవరకు ఏది చేయలేదు. మిమ్మల్ని ఇది కావాలని కానీ నాకు ఇది ఇష్టమని కానీ ఎప్పుడూ అడగలేదు. ఇదే మొదటిది చివరిది. దయచేసి బాబాయిని పెళ్లి చూసి వెళ్ళనివ్వండి. పరాయివాడిగానే 10 మందిలో వెనకాలుంటాడు. 4 అక్షింతలు వేసి 4 మెతుకులు తిని వెళ్తాడు. కన్నీళ్లు కారుస్తూ వెళ్ళటం మనకి మంచిది కదత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, కాదనకండి. పని వాళ్లతో కలిసి ఉండాలి, కానీ ఫలానా అని బయటపడకూడదు. తెచ్చిన కట్నాలు ఇచ్చినా అవి నువ్వు కట్టినా అందరిలో అవమానించి పంపిస్తాను. వెళ్ళ, అక్కడికి రాపో. అత్తయ్య, ఇంతకు మించి అవకాశం ఇవ్వను. మరి చూసెడతాడని అంటున్నావుగా, అంతవరకే. లేదంటే ఇట్నుంచి ఇటే. అమ్మా లక్ష్మి, నాకు ఈ అదృష్టమైన దక్కింది చాలమ్మా. మండపానికే వస్తానమ్మా. నమస్తే అమ్మా, వడక్కం. ఈవెంట్ మేనేజింగ్ చీఫ్ సిరివెన్నెల విశ్వనాథం. ఓ మీరేనా? ఇందాక మీ గురించి మీ వాళ్ళు చెప్పారులే. ఏం చెప్పారు మేడం? పసుపు కుంకుమ పళ్ళాలు ఎత్తుకురమ్మన్నారని. ఏమన్నారు? ఉన్నమాటే అన్నాను గాని, ఆ బ్యాగులు సూట్ కేసులు లోపలికి తీసుకెళ్తారా? చేసేది పోర్టర్ పనులు, దానికి కొత్త కొత్త పేర్లు పెడతారు.
మీరు కొంచెం చీప్ గా మాట్లాడుతున్నారు. ఇందాక నువ్వే కదా మా రామచంద్రుడితో చీపు అన్నావు. పెద్దమ్మా నేను చీఫ్ అన్నాను. ఎవర్రా నీకు పెద్దమ్మా? పావతలకి Come on boys, attention. Yes boss. ఏయ్, అలా నిలబడి చూడటం కాదు, ముందు ఆ సామాన్లు అవి తీసుకెళ్లి లోపల పెట్టండి. వెళ్ళండి. రేయ్ ఎస్ బాస్. సామాన్లు ఏంటమ్మా? రా, come on. రండి, మూవ్ అమ్మా. రండమ్మా. రండి. భలే వాడికి దొరికావు. రండమ్మా రండి. ప్లీజ్ వెల్కమ్ అమ్మా, రండి. రండమ్మా, రండి సార్, రండి. అమ్మా, ఇదమ్మా పెళ్లి కూతురు వాళ్ళకి అలాట్ చేసిన రూము. ఆ ఎదుర్కొన్న రూము పెళ్లి కొడుకు వాళ్ళది. ఏ అవసరం ఉన్నా మాకు బెల్లు కొట్టండి. మా మనుషులు అసలు ఎనీ టైం మీ సేవలో రెడీగా ఉంటారు. ఓకేనా? మరి మీరు విశ్రాంతి తీసుకోండి, నాకు సెలవు ఇప్పించండి. మేము పెళ్లికి వచ్చాం, విశ్రాంతి తీసుకోవడానికి రాలేదు. నానమ్మా. మరి లేకపోతే ఏంటి? వాడి అతివాగుడును. నువ్వు వెళ్ళవయ్యా. నేనే మతిగా వాగాను. వీళ్ళంతా టెర్రబెస్ బ్యాచ్. వీళ్ళు పోలేంట్రా బాబు. ఏమిటి స్వర్ణ, వాడి అతివాగుడితో నేను మర్చిపోయాను. పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారు. కాళ్ళు కడుకోవడానికి నీళ్లు కావాలి. పోయి ఏర్పాటు చేయి, వెళ్ళు. అలాగే నానమ్మా. అక్క, ఇదే ఛాన్స్. నేను బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడో చూసొస్తాను. స్వర్ణ, నువ్వు మండపం దగ్గర కూడా వెతుకు. సరే, వెళ్ళు. అలాగే. వెళ్ళమ్మా, వెళ్ళు త్వరగా. అమ్మా సీత, నువ్వు స్నానం చేసి రెడీ అవ్వమ్మా. పెళ్లి వాళ్ళు వచ్చాక ఎదురుకోళ్ళు ఉంటాయి. ఏమే శకుంతల, పెళ్లి సామాన్లన్నీ వేడిగా విడిగా పెట్టు. మనం మండపం మీద వెతుకుతుంటే బాగుండదు, అసహ్యంగా ఉంటుంది. పో. ఏమండి, వెళ్ళండి, స్నానం చేసి రెడీగా ఉండండి. అబ్బా నా కర్మ. పెళ్లి అయ్యేంత వరకు ఆ మిషన్ తీసి చెవులో పెట్టుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. రామచంద్ర, నువ్వు వెళ్ళి స్నానం చేయి. అలాగే పిన్ని. పెట్టు వేరువేరుగా. వీళ్ళేమో జేబులు ఎతుకుతున్నారు. ఆ మంగమ్మ గారికి ఇద్దామంటేనేమో వీళ్ళు కుదురు సావట్లా. ఎలాగబ్బా ఈ ఫోటోలు ఆవిడ చేతికి అందేలా చేయటం? ఆడెవడో అన్నట్టు ఆవిడ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవడికి తెలియదు. అందుకని సాకేతికి అందేలా చేయటమే కరెక్ట్. బాబాయ్, మేం చేసిన తప్పేంటి? నీకు మేం చేసిన అన్యాయం ఏంటి? ఎందుకు మమ్మీది ఇలా కక్ష కట్టావు? ప్లీజ్ బాబాయ్, ఇంత దాకా వచ్చిన పెళ్లి ఆ ఫోటోలు చూపించి ఆపే ప్రయత్నం చేయకు. నలుగురిలో మా పరువు తీసి మమ్మల్ని అల్లరి చేయకు. నిజంగా నేనే తప్పు చేయలేదు బాబాయ్. పెళ్ళాగితే నాన్న తట్టుకోలేడు. నాన్న పరిస్థితి నీకు తెలుసు కదా బాబాయ్. మీరు తప్పు చేయనప్పుడు అంత భయపడ్డం దేనికి? మీ నాన్నకి మీ మీద నమ్మకాలు ఎక్కువ కదా. ఎన్నిసార్లు నేను ఈ విషయంలో చెంపల పాలు కొట్టించుకున్నాను. దానికి ప్రతీకారంగా నా తప్పు లేదని నేను నిరూపించుకోవాలిగా. ఇది అన్యాయం బాబాయ్. ఆవిడ నిన్ను అన్నదానికి కానీ కొట్టిన దానికి కానీ మేం బాధ్యులమా? మీ గురించి చెప్పే కదా నేను తన్నులు తిన్నది. మేం బాధ్యులు అంటారేంటి? తండ్రి లాంటి వాడివి, నా పెళ్లి దగ్గరుండి జరిపించాల్సిన వాడివి. ఇలా చెడగొట్టడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి బాబాయ్? తృప్తి. నా నిజాయితీని నిరూపించుకున్నానన్న తృప్తి. పెళ్ళాపిన పాపం తగలదా బాబాయ్? వద్దు బాబాయ్, దయచేసి ఆ ఫోటోలు ఇచ్చేయి బాబాయ్. ఇచ్చేయి బాబాయ్, ప్లీజ్ బాబాయ్. కుదరదుగాక కుదరదు.